ఇది జూపిటర్ గ్రహం అంటే గురుగ్రహం పూర్తిగా వీక్గా ఉంది మీకు. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళు ఏంటంటే జపాలు చేయిస్తుంటారు, పురోహితులు జపాలు చేపిస్తున్నప్పుడు ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ గోత్రము, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ పేరు చెప్పి అది వాళ్ళకే చెందుతుంది అప్పుడు ఆ పూజ చేస్తే. అప్పుడు వాళ్ళ సంకల్పం చెప్పుకొని అలా పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్నటువంటి గ్రహ దోషము మీకు కొంచెం అది సపోర్ట్ చేస్తుంది, నివృత్తి తగ్గుతుంది, దాని తీవ్రత తగ్గుతుంది గురుగ్రహం యొక్క. ఇప్పుడు అదే మనం ప్రాక్టికల్గా మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ గ్రహ దోషం ఉంది అని అన్నప్పుడు ఇప్పుడు గురువు చెక్ చేస్తున్నాను, గురువు 100% ప్రాబ్లం ఉంది. అదే వేరే గ్రహం చెక్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, ఇది శనిగ్రహం. శనిగ్రహం అసలు దోషం లేదు, చూపించట్లేదు చూడండి. సో సేఫ్ కొంచెం నేను సేఫ్ సైడ్ శనిగ్రహం దోషం. ఓకే, అలాగే రాహు చెక్ చేస్తున్నాను, రాహు కూడా ప్రాబ్లం లేదు. ఓకే, రాహు పవర్ కూడా బాగానే ఉంది. ఓకే, మీరు రాహు పవర్ ఇంకా పెంచుకోవాలంటే కూడా మీరు రాహుగ్రహాయ నమః చెప్పండి. ఓకే, రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓకే, ఓం రాహుగ్రహాయ నమః. 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 ఓ మై గాడ్. ఓకే, ఆరా పెరిగింది అంటే రాహు యొక్క ఆరా పెరిగింది అంటే ఏ మంత్రాన్ని జపం చేస్తే ఆ శక్తి మన లోపల వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అవసరం ఉన్నటువంటిది ఏ మంత్ర జపం కావాలంటే గురువు సంబంధించింది కావాలి. గురువు ఎందుకంటే పూర్తిగా వీక్గా ఉన్నారు. ఓకే, ఇది గురువు సంబంధించినటువంటిది. సో ఈ ఆరా స్కానర్ ద్వారా ఏ గ్రహం వీక్ గా ఉందనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఏ గ్రహం వీక్ గా ఉంది, ఏ వస్తువులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంది, తర్వాత ఏ చక్ర ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, ఆ చక్ర వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అన్ని కూడా ప్రాక్టికల్ గా మనం చెక్ చేసి దానికి పరిహారాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు గురువు వీక్ గా ఉందని చెప్పి క్లియర్ గా మీరే చూస్తున్నారు కదా. ఇప్పటికి 2-3 సార్లు చూపించాను నేను. అవునండి. ఇప్పుడు మీరు మంత్రంకు ఉన్నటువంటి శక్తి ఏంటిది? ఓం బృహస్పతయే నమః అని చెప్పండి. ఓం బృహస్పతయే నమః. 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 ఎప్పుడైతే మీ శరీరం లోపల గురువు యొక్క ఎనర్జీ బిల్డ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పవర్ పెరిగిపోతుంది. ఓకే, అయితే గురువు గారు రోజు ఈ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుందా నాకు? అంటే ఇది తాత్కాలికంగానే ఉంటుంది ఈ పవర్, కానీ మనం ఇచ్చేటటువంటి రెమెడీ ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి కనక పుష్యరాగము, ఎల్లో సఫైర్ అనే ఒక స్టోన్ ఉంటుంది. అది కూడా మ్యాచింగ్ స్టోన్ ఇచ్చినప్పుడే మీకు ఏ వేలుకి పెడితే పనిచేస్తుందో అది చెక్ చేసి ఇవ్వబడుతుంది క్లియర్గా. ఇప్పుడు మీకు ఇంకా అది ఎనర్జీ కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, తగ్గిపోయింది చూడండి. ఇంకా అయితే ఇంకా తగ్గిపోతుంది చూడండి మీరే ప్రాక్టికల్గా. ఇదిగో ఒక్కడికి ముందుకేస్తే మళ్ళీ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ తగ్గిపోతుంది. అంటే రాను క్రమేణా కొంచెం తగ్గిపోతుంది. అంటే ఎవరైనా దోషం ఉన్నప్పుడు 24 గంటలు పోతే పూజ చేసుకుంటా జపం చేసుకుంటూ కూర్చోలేరు కదా, ఇది మళ్ళీ జరిగిపోయింది. మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓకే, అంటే మనం నిత్య జీవితంలో ఉద్యోగము, వ్యాపారము అన్ని పనులు చేసుకోవాలి కదా. ఏ పరిహారం లేకుంటే ఏ గ్రహ దోషం ఉందో దానికి సంబంధించిన జపం చేసుకుంటే ఇండివిజువల్గా ఆ ఎనర్జీ ఉంటుంది, మనకి ఏ దోషం అంటదు, ఆ గ్రహం నుంచి వచ్చే డిస్టర్బెన్స్ ఏమి ఉండవు. కానీ నిరంతరం ఎవరు చేయలేరు కాబట్టి నవరత్నాల్లో ఉన్నటువంటి శక్తి మనకు రావాలి, ఆ దోషాలని పోవాలంటే నవరత్నాలు ధరించాలి. అందులో అప్పుడు సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. వావ్. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే మనం స్టోన్ పెట్టుకోవడం ఉత్తమం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెమెడీ కావాలంటే కనుక ఎవరికి ఏ గ్రహానికి సంబంధించి మీరు తాత్కాలికంగా రెమెడీ కావాలి, మీకు సమయం ఉంది అన్నప్పుడు ఈ గ్రహానికి సంబంధించి జపం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేటటువంటిది మీకు ఎనర్జీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నారు. ఓకే, ఇంతవరకే ఉంది అంటే తక్కువ, చాలా తక్కువ ఉంది గురుగారు, చాలా తక్కువ ఉంది. అయితే దీనికి కారణం ఎవరు అనేటటువంటిది మీ గురుదోషం ఉంది. గురుదోషం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆ గురు మంత్రాన్ని చదివితే ఇది సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం మీ గోచారంలో ఇప్పుడు ఏం తెలుస్తుందంటే గోచారంలో మీకు గురువు వీక్గా ఉన్నందుకు ఫైనాన్షియల్ మీద కూడా ఆయన ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పుడు పెరిగింది చూడండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లంకు మరి గురువుకి ఏ సంబంధం అంటే అదే ఇంటర్నల్ లింక్ అనమాట, జాతకం అంటే అది. ఇదేమన్నా చదవండి మీరు.
ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఆ యొక్క ఎనర్జీ ఇంకా ఉంది కాబట్టి ఇంకా పవర్ ఎక్కువ చూపిస్తుంది. ఓకే. తగ్గిపోయింది. సో ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అనేటటువంటి ఉంటుంది. ఇప్పుడు ఇంకా అనేక రకాల, ఇప్పుడు ఏదైనా వర్క్ అబ్స్ట్రక్షన్స్ అంటే పనులలో ఆటంకాలు వస్తున్నాయా లేవా, ఇక్కడ వర్క్ అబ్స్ట్రక్షన్స్ అనే ప్రాబ్లం ఉంది చూపిస్తుంది. అంటే పనులలో ఆటంకాలు ఉంది మనకి 100% చూపిస్తుంది. దారుణంగా ఉంది. అయితే దీన్ని మనము ఇప్పుడు ఈ వర్క్ అబ్స్ట్రక్షన్స్ కూడా కారణం ఎవరు అని అన్నప్పుడు బృహస్పతి. దానికి కూడా అంటే ఒక గ్రహం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వర్క్ అబ్స్ట్రక్షన్స్ అనేకంగా ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. కాబట్టి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మనం అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓం బృహస్పతి అని చెప్పండి. ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః. బాబా సూపర్. బృహస్పతి యొక్క అనుగ్రహం చేత ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అవుతున్నాయి. ఓకే. సో దానికి సంబంధించి రెమెడీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు, శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. ఓకే. గురుగారు ప్రాబ్లమ్స్ అన్ని కట్టుకుని నా మీద దాడి చేస్తున్నట్టున్నాయి. గురుగ్రహ దోషం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇంకే ఉన్నాయనేటువంటిది నేను ప్రాక్టికల్ మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇందులో ఫైనాన్షియల్ ప్రాబ్లం అని శాంపుల్ పెట్టాను, మీకు ఉందని చూపిస్తుంది. అంటే జస్ట్ పవర్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అంటే ఈ పవర్ మనము పెంచుకోవాలంటే ఇంకొకటి ఏంటంటే, మన హిందూ సాంప్రదాయంలో కొన్ని శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, గోమయంలో, గోపేడలో లక్ష్మీదేవత నివాసం ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది ప్రాక్టికల్గా నిజంగా అవునా కాదా అనేటువంటిది మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ యొక్క గోమయంతో తయారు చేసినటువంటి పిడిక ఏదైతే ఉంటుందో, ఆ పిడిక ధూపం ఇంట్లో వేయడం వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఓకే. అలాగే హోమంలో వేసి మనం లక్ష్మీ సూక్తంతో, శ్రీ సూక్తంతో మంత్రాన్ని హోమం చేస్తూ చేయడం వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోతాయి. ఓకే. అలాగే ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టికల్ గా చూద్దామండి. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. మీరు ఏ మంత్రం చదవకుండా కూడా ఈ పిడికను మీ చేతిలో పట్టుకోండి. జస్ట్ ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లం పవర్ పెరుగుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే. సూపర్. ఇక్కడ మీరు ఏ మంత్ర జపం చేయలేరు, ఏమి చేయలేరు. అవును గురుగారు. కానీ పవర్ పెరిగింది. అది కింద పెట్టేయండి, మరి పక్కన పెట్టండి. ఇదిగో. ఓకే. మళ్ళీ తీసుకోండి. ఇదిగో. వావ్. మీకు నమ్మడానికి, నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నా కూడా ప్రాక్టికల్ గా కనిపిస్తుంది కదా, తప్పకుండా నమ్మాల్సిన పరిస్థితి. మీకు యాసిస్ ఎంత ఉంది అంత జస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మనం అయితే ఈ రెమెడీ కింద గోపిడకని ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే ధూపం వేసినా సరిపోతుంది. ధూపం వేయడం వల్ల ఆవు నెయ్యితో కొంచెం మీరు ఈ పిడిక ఒక చిన్న హోమగుండం ఏదన్నా గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేసి కొన్ని బియ్యము, తర్వాత కొన్ని మూలికలు వేసేసి సుగంధ ద్రవ్యాలు వేసి వెలిగించినట్టయితే ఆర్థిక ఇబ్బంది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఆరా ప్రకారం మీరు చెప్పారు కదా గురువు గారు, ఒకవేళ ఇంకా చాలా మందికి జనరల్ కూడా చేసుకోవచ్చు. జనరల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా లేకుండా చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది. చాలా ఓకే.